అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. చిట్టినగర్ ఈద్గా నందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలో పాల్గొని నమాజ్ చేశారు. ఈ ప్రార్థనలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, వైసీపీ నేత పోతిన మహేష్లు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలను చేసి పేదల పట్ల గొప్ప మనసును ముస్లిం సోదరులు చాటుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుందామని పేర్కొన్నారు. అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండే వాతావరణంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అంటే యూత్కి ఎడ్యుకేషను, హెల్త్ కేరు, తర్వాత మన స్పిరిచువల్కి హజ్గర్ కానీ వీటన్నిటికీ కూడా ఎటువంటి రకమైన అభివృద్ధికి అయినా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానం చేయించి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండి అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కావాల్సినవన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలనని చెప్పి నా నమ్మకం. ముస్లిం సోదరుల ఆశీస్సులు, ఆదరణ నాకు కావాలని కోరుకుంటున్నాను.